పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినందుకు ఎందుకంటే నేను 100 వీడియోలు చెప్పుంటా భయ్య, ఈ పాటికి 100-200 విన్ అవుతాడని మాట చెప్పిన పక్కా విన్ అయిపోయింది భయ్య. ఎందుకంటే ఆయన జెన్యున్ పర్సన్, అందరిలో కూడా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క మైనస్ ఉంటుంది. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్కు ఫౌల్స్ గేమ్ ఆడడము, అవి చోరీ చేయడము, అవి దొంగతనాలు చేయడం, స్ప్రైట్లు బాటిల్ తీసుకోవడము, అవి అన్నిటి ఒక లూప్ హోల్స్ ఉండే. మరి విన్నర్కి లీడర్స్కి ఉండాల్సిన క్వాలిటీ మాత్రం అది కాదు, కాబట్టి అది పల్లవి ప్రశాంత్కి మాత్రమే ఉండే. ప్రాణమైన పోతాడు కానీ దొంగతనాలు చేయడు, అట్లాంటిది జీనియస్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ పైన అటాక్ చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంచెం అంతా ఏం అటాక్ చేయలేరు కానీ జస్ట్ ఏదో ఆపేసారు, కార్ను రానివ్వలేరు, కార్ మీద ఇట్లా ఎక్కి ఇట్లా వేసారు. కానీ ఎందుకు జరిగింది అంటే అది ఆయన మన అమర్దీప్ లాక్కెళ్ళి ఆ కొరకడం చేసిండు కదా, మేబీ అందుకు జరుగుండొచ్చు వీళ్ళకి అంతా కొంచెం అప్పుడు సారీ చెప్పియాలేడు కదా మనోడు నారాయణ సార్. అమర్దీప్ కామన్ మ్యాన్ అని తిట్టిండు కదా, అవునవును, పల్లవి ప్రశాంత్ అని తిట్టింటే సరిపోతుండే. కామన్ మ్యాన్ అంటే అందరికి వస్తుంది, 100%. అవునవును, అందరూ అట్టే అయినట్టున్నారు, అందుకే ఇలా చేశారు అంటారు. ఖచ్చితంగా అట్లా అని కాకుండా ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ ఉన్నారనుకో, ఇక్కడ విలన్ ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, అందరూ ఇప్పుడు పక్కకు లాక్కెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభాస్ ఉన్నప్పుడు బాహుబలి సినిమాలో ఒకటి విలన్ ఉంటే ఒకటి హీరో ఉంటాడు భయ్య, ఇప్పుడు హీరో అన్నట్టు పల్లవి ప్రశాంత్. ఇక్కడ విలన్ రానివ్వలేరు అంతే. అమర్దీపే ఇప్పుడు నేను ఐఎమ్ హీరో ఆర్ విలన్, నేను హీరో అన్న అవుతా విలన్ అన్న అవుతా అన్నాడు, కాబట్టి ఈ విలన్ అయ్యిండు పక్కా. మరి కేసు బుక్ చేశారు కదా? అవునవునవును, అట్లా కేసులు అట్లా అవుతుంటాయి. గొప్ప మనోడు ఫేమస్ అయిపోయింది కాబట్టి అంతే. ఇక ఇవన్నీ వచ్చినా ఏం పల్లవి ప్రశాంత్ మాత్రం వెంటర్గా కూడా ఏం జరగదు అంతే. కూడా కారు పగలగొట్టారు అంతేంది, రాధికని కూడా రానివ్వలేరు. రాధికని వాడికి ఆ గేట్ దగ్గర కూడా రానివ్వాలి, ఆడికి అట్టే వెళ్ళగొట్టేసారు. నేను ఆడనే ఉన్నప్పుడు, అప్పుడు ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఆడనే ఉన్నా నేను, అంటే మామూలు జరిగింది కానీ పక్కకు ఉన్నాం అనమాట. ఎట్లా అమర్దీప్ ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రాళ్ళు తీసుకొని కొట్టుకున్నారు కదా, ఎవరికైనా దెబ్బలు తగిలాయా మూమెంట్ లో? అంటే మాకు అంత కనిపించలేవు కానీ ఫుల్ క్రౌడ్ ఉండే భయ్య, మేము కొంచెం లాస్ట్లో ఉంటుంది, గొడవలు జరుగుతున్నట్లు అనిపించింది అది తప్ప. ఇట్లా వాళ్ళు ఇక ఫ్యాన్స్ అన్నప్పుడు ఏం చేస్తాం భయ్య, జరుగుతూ ఉంటాయి కానీ మాత్రం అట్లా చేయకూడదని మాత్రం మా ఉద్దేశం అంతే. అమర్దీప్ భార్య వాళ్ళ అమ్మ కారులో వెళ్తుంటే ఆ కార్ అద్దాలు కూడా పగలగొట్టారు, వాళ్ళు భయంతో వెళ్ళిపోయారు. ఇక అలాంటిది మనం అలాంటి నో మెన్షన్ భయ్య, ఎందుకంటే అట్లా చేయకూడదు. ఫ్యాన్స్ అయినా సరే, నేను కూడా అమర్దీప్ ఫ్యాన్ కాదు కానీ అట్లా చేయడం మాత్రం తప్పు. ఒకటి ఏంటంటే ఇక్కడ విలన్ అవుతాడు అని ఆయన చెప్పిండు, విలన్ అయ్యిండు, అది ఓన్లీ బిగ్ బాస్ వరకే. కానీ బయటకు వచ్చేసిన మాత్రం ఎవరి క్యారెక్టర్ ఎట్లుంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన 35 lakhs పంచుతాడు, పంచుతాడా అంటే పంచుతాడు, 100% పంచుతాడు. నాకు నమ్మకం, గట్టి నమ్మకం ఉన్నది. ఎంతవరకు అయితే ఓకే. సో లెక్క చూడాలి కానీ అవునవును, పర్సనల్ గా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా పర్సనల్ గా మాత్రం తీసుకోకూడదు. అది ఎవరైనా సరే ఒక సినిమా చూసి కానీ ఒక షో చూసి కానీ ఫ్యాన్ అయింటారు. అవునవును, రియల్ క్యారెక్టర్లో చూసి కాదు కదా. అంతే రియల్ క్యారెక్టర్లు చూసి ఇప్పుడు ఆయన రజనీకాంత్ ఏమన్నా కానీ జస్ట్ మనకు రియల్గా అనిపించేది అంతే. కానీ అది బిగ్ బాస్ వరకే చూడాల్సింది. కానీ ఏమన్నా వాళ్ళు అట్లా రియాక్ట్ అయ్యారు, అది అక్కడ ఇష్యూ ఏం జరిగింది అంత పర్టికులర్గా. ఇప్పుడు కేసు బుక్ అయ్యి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళని వచ్చి పల్లవి ప్రశాంత్ ఇడిపిస్తాడా? అది గవర్నమెంట్ ఎట్లా చూసుకుంటుంది, మనోనే పక్కా అయితే అండా అయితే ఉంటుంది. ఇట్లా జరిగింది, ఇట్లా సారీ అని చెప్తుండొచ్చు, క్షమించండి భయ్య అని, అంతేగాని ఇట్లా మేబీ ఉండకపోవచ్చు, అంటే సారీ అయితే చెప్తుండొచ్చు మేబీ తన తరపున. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.